మైలవరంలో సర్దారు గౌతు లచ్చన్న 115వ జయంతి కార్యక్రమంలో మాజీ మంత్రి జోగి రమేష్ పై ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వ్యాఖ్యలు చేశారు. అక్రమాలు చేసి తనకు పూసుకున్న బురద కులానికి పోయేలను చూస్తున్నారని జోగి రమేష్ అన్నారు. కులం అనే పదం ఎందుకు వస్తుంది? బీసీ కులస్తుడవని చెప్పుకొని తిరిగి ఒక్కరికి కూడా న్యాయం చేయలేదని మండిపడ్డారు. నియోజకవర్గంలో గౌతు లచ్చన్న, జ్యోతిరావు పులే విగ్రహాల ఏర్పాటును అడ్డుకునే ప్రయత్నం చేశారని, గౌతు లచ్చన్న ఏనాడు కూడా తాను గౌడ కులస్తుడనని చెప్పుకోలేదన్నారు. పరికల సాంబయ్య గారు, ఆరేపల్లి పుల్లారావు గారు, మన పరికల తమ్ముడు వెంకటరావు గారు అందరూ కలిసి ఈ కార్యక్రమాలు అందరితో కలిసి పార్టీలకు అతీతంగా పెద్ద ఆయన గౌరవ ప్రతిష్టలు పెంచే విధంగా ఒక కుటుంబం లాగా ఆయనకి ఈ రోజు నివాళులు అర్పించడాన్ని గొప్ప విషయంగా తెలియజేస్తూ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్. జోహార్ సర్దార్ గౌతు లచ్చన్న గారు, జోహార్ సర్దార్ గౌతు లచ్చన్న గారు, జోహార్ సర్దార్ గౌతు లచ్చన్న గారు. 3 దశాబ్దాల పైగా ఆ సమస్య పెండింగ్ లో ఉంటే నేను 3 మాసాల్లో ఆ సమస్య పూర్తి చేసి ఆ మొత్తం పరిష్కారం చేశాను. నేను 3 సంవత్సరాలకు పూర్వం అని చెప్పి తెలియజెప్తూ వెంకన్న చౌదరి గారి వస్తే నాకు అప్పుడు తెలిసింది ఫస్ట్ టైం వాళ్ళకి ఇక్కడ భూములు ఉన్నాయని సంగతి. అట్లాగే తప్పకుండా అన్ని వర్గాలు, పేద వర్గాలు కలిసి ముందుకు సాగుదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో వీరితో పాటు మైలవరానికి సంబంధించిన గౌడ కులం ఒండ్రకొండ జమలయ్య గారి పెద్ద ఆయన, అలాగే ఉద్యోగం అయిపోయింది, ఉద్యోగం ఇచ్చారు, ఇంకో పిల్లోడిని పెడతామని అని చెప్పి నరసింహారావు గారు చెప్తా ఉన్నారు. పేదలు వెనకబడిన బలహీన వర్గాలకి మేలు చేయాలి కానీ వాళ్ళను కూడా పీడించిన వ్యక్తులు ఈ రోజు కులాన్ని అడ్డు పెట్టుకోవటానికి చూస్తున్నారు. మీ తల మీద పెట్టుకొని ఎదటమే తప్పితే మీకు ఉపయోగపడరు అనే వాస్తవాన్ని గమనించాలని తెలియజేస్తూ మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, సర్దార్ గౌతు లచ్చన్న గారు మన జాతి ఆణిముత్యం. వారందరూ పేద బలహీన వర్గాల కోసం పనిచేసిన వ్యక్తి. తప్పకుండా ఈ వారి 115వ జయంతి సందర్భంగా వారి అడుగుజాడల్లో నడుస్తామని, పేదలకు అండగా ఉంటామని నేను శాసనసభ్యుడిగా గడిచిన 5 సంవత్సరాల కాలంలో అన్ని సామాజిక వర్గాలకి సమతూకం ఇచ్చే క్రమంలో గౌడ చూడలేని పరిస్థితి. ఇక్కడ నేను బీసీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నానని చెప్పి జ్యోతిరావు పూలే విగ్రహాన్ని నియోజకవర్గంలో పెట్టడానికి ఏమాత్రం కృషి చేయని వ్యక్తి జోగి రమేష్ గారు. ఈ రోజు మన ఆంజనేయులు గారు చెప్పినట్టు తన ఒంటికి బురద పూసుకొని అది తీసుకొచ్చి కులానికి పోయాలని చూస్తా ఉన్నారు. ఇక్కడ నుంచి ఈ మైలవరం నియోజకవర్గంలో పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ బీసీలని ఆలంబనంగా చేసుకొని ఎదిగిన వ్యక్తి అంచెలంచెలుగా రాష్ట్ర మంత్రి అయితే ఆ కులం గౌరవం పెంచాలా, ఆ కుటుంబ గౌరవం పెంచుకోవాలా. ఈ పుట్టిన ప్రాంతానికి తన్ను పెంచిన వాళ్ళకి ఏ ఒక్కరికి ఉపయోగపడలా. కానీ నిన్న అవినీతి పనులు చేసి నా వెనక కులం రావాలని అడుగుతా ఉన్నాడు. నీ వెనక కులం ఎందుకు వస్తుంది? నువ్వు నిన్న వయసుని చెప్పుకోవాలా. వాళ్ళు మహానుభావులు, ఏ కులంలో పుట్టినా జాతి రత్నాలు వాళ్ళందరూ కూడా. జాతి యావత్తు వాళ్ళని గౌరవించింది. ఏ రాజకీయ నాయకుడైనా ప్రజల కోసం, పేదల కోసం పనిచేయాలా. కానీ కొంతమంది కుహనా రాజకీయాలు బీసీలు అని చెప్పటం, అందరాలకు ఎక్కేటప్పుడు వాడుకోవటం. సాక్షాత్తు ఈ పెద్ద ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి పేరవ నాగేశ్వరరావు గారు అందరిని కలుపుకొని కృషి చేస్తా ఉంటే ఆ రోజున బీసీ సంఘాలను పెట్టుకొని ఈ విగ్రహ ఏర్పాటు నా ప్రమేయం లేకుండా వాడెవడు చేయటానికి అని చెప్పి నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేసి లోపల పెట్టిన పరిస్థితులు ఆ రోజున. కేవలం